సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దర్శనాలపై గందరగోళం నెలకొంది. స్వామివారి దర్శనాలపై ఆలయ అధికారులు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు. దర్శనాల నిలుపుదలపై అధికారులు పొంతనలేని ప్రకటనలిస్తున్నారు. దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తుండటంతో రాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దర్శనాల రద్దుతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఆలయ అధికారుల సమన్వయ లోపంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనాల నిలిపివేతపై ఆలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అధికారుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సూచనలతో అధికారులు యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంది? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. నిన్న ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి మనం. ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొంచెం ఒకసారి ఆలోచించేది వాళ్ళు. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాం. ఖానాపూర్ నుండి వచ్చినాము. ఇట్లా సోషల్ మీడియాలో బంధాన్ని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందువరకే దర్శనానికి మళ్ళీ ఎప్పుడు రాజన్న దర్శనం మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకుంటామో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది మందాన్ని తెలిస్తేనే మేము తొందర దర్శనం చేసుకుంటాం. చిరాల గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతూ దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరగలేదు. ఇది సోషల్ మీడియాల వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది, లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలామంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూత్రాన్ని తెలుస్తా అని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలామంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చనలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది.